ఇప్పుడు న్యూ మోడల్ అండి. సో మధ్యలో చూసారు కదా వినాయకుడు వచ్చి ఉన్నది. దీంట్లోనే మనకు వినాయకుడు లక్ష్మీదేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్లోనే బౌల్స్ కానివ్వండి, ఉర్లీ టైప్లో మనకి ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉంది ప్రసాదం టైప్లో యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకు చూసారు కదా వర్క్ కూడా చాలా అంటే చాలా క్లియర్ ఉంటుంది. ఉర్లీ ముందు కానివ్వండి, ఏమైనా మనం నిలబెట్టుకున్న గాడ్స్ ముందు కానివ్వండి, నక్షి వర్క్ కానివ్వండి, ఈవెన్ మనకి వితౌట్ స్టాండ్ అండ్ విత్ ఎలిఫెంట్ స్టాండ్ కొద్దిగా మాకు హెవీగా కావాలి, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు గ్రాండ్గా ఉండాలి, కొద్దిగా మేము డిఫరెంట్గా ఉండాలి, రొటీనే కాకుండా అన్నా కూడా మనకి ఇలా యూస్ చేసుకోవచ్చు. మీరంతా మెయింటైన్ చేయాల్సినంత అవసరం ఉండదు. బయట పెట్టినా కూడా డల్ అవ్వడం అలాంటివి ఏమి ఉండదు. నక్షి వర్క్ కూడా ఉండి ఇలా అష్టలక్ష్మిలు వచ్చేసింది, మధ్యలో బాలాజీ ఉంది. ఈవెన్ చూడండి మీరు ఇక్కడ నక్షి వర్క్ కానివ్వండి, మువ్వలు కానివ్వండి, ఎలిఫెంట్ ఫేస్ కానివ్వండి మొత్తం క్లియర్ ఉంటుంది మనకి. అండ్ ఇలా డిఫరెంట్ మోడల్లో కూడా ఉంది. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అన్నా కూడా దీపాలు ఇవ్వడానికి చాలా బాగుంటుంది. సిల్వర్ షీట్లో కావాలి అంటే సిల్వర్ షీట్లో, గోల్డ్ మనకి మీనా వర్క్ షీట్లో కావాలంటే మీనా వర్క్ షీట్లో ఉన్నాయి. అందరికీ నమస్తే అండి. మా షాప్ పేరు శ్రీ లలితాస్ వెడ్డింగ్ అండ్ గిఫ్టింగ్ స్టోర్. సికింద్రాబాద్ జనరల్ బజార్ అంటే అందరికీ తెలిసిందే. జనరల్ బజార్ పక్కనే మన కాంప్లెక్స్. సో మీకు సింగిల్ ఐటమ్ కావాలి అన్నా, బల్క్ ఐటమ్స్లో కావాలి అన్నా కూడా మేము ఇండియాలోనే వేరే ఊర్లో ఉన్నాము అన్నా కూడా మేము మీకు కొరియర్ ద్వారా పంపించేస్తాం. కానీ కొరియర్ ఛార్జెస్ అనేది మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా లేదు మా దగ్గర ఈ ఐటమ్ మాకు పర్టికులర్ది కావాలి అంటే కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం. సో మీకు ఇప్పుడు నేను శాంపుల్గా యాంటిక్లోనే మనకి కొన్ని ఐటమ్స్ నేను చూపిస్తాను. జర్మన్ సిల్వర్లోనే ఇది చూసారు కదా, చిన్న చిన్న దీపాల నుంచి కంప్లీట్ యాంటిక్ ఫినిష్ ఉంటుందండి. ఈ చూడండి ఇంత చిన్న ఐటమ్ కూడా మనకి నక్షి వర్క్ అనేది చాలా క్లియర్ ఉంది. ఎంబోజింగ్ కూడా పర్ఫెక్ట్. ఇలా ఈ సైజెస్ నుంచి మన దగ్గర డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ మోడల్స్లో ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి పైన వినాయకుడు ఉన్నట్టుంది. ఎందుకంటే మోస్ట్లీ ఏ ఫెస్టివల్ అయినా సరే వినాయకుడికే ఫస్ట్ మనం పూజిస్తాం. అలా మనకి ఈ సైజెస్ నుంచి దీపాలలోనే డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా శంకు చక్రం కానివ్వండి, పీకాక్ మోడల్లోనే వచ్చి కొద్దిగా యాంటిక్, మరి ఎక్కువ యాంటిక్ ఫినిష్ వద్దు మాకు, సింపుల్గానే కావాలి అంటే ఇలా అవైలబుల్గా ఉన్నాయి. పీకాక్ మోడల్ అండ్ దీంట్లోనే ఎలిఫెంట్ ఫేసెస్తో వచ్చి కింద పీకాక్ మోడల్ వచ్చింది. పైన చూసారు కదా మనకి బాలాజీ లక్ష్మి అనేది క్లియర్గా ఉంటుంది. పర్ఫెక్ట్ ఎంబోజింగ్ కూడా మనకి నక్షి వర్క్ వచ్చేసి. దీంట్లోనే మనకి ఇప్పుడు న్యూ మోడల్ అండి. సో మధ్యలో చూసారు కదా వినాయకుడు వచ్చి ఉన్నది. దీంట్లోనే మనకి వినాయకుడు, లక్ష్మీదేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో మనకి ఇంకా అంటే మీకు స్పెసిఫిక్గా ఇలానే కావాలి, ఈ దేవుడే కావాలి అన్న కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది. కొద్దిగా పెద్ద సైజ్ కావాలి, గ్రాండ్ లుక్ ఉండాలి అనుకుంటే మాత్రం హెవీ ఉందండి. మొత్తం ప్యారెట్ వచ్చేసి మీకు విత్ హ్యాంగింగ్ ఉంటుంది. పికాక్ లెగ్స్ కింద ప్యారెట్ వచ్చేసి హెవీ నక్షి వర్క్ ఉంది కంప్లీట్లీ. మనకి యాంటిక్లోనే బౌల్స్ కానివ్వండి, ఉర్లీ టైప్లో మనకి ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉంది ప్రసాదం టైప్లో యూజ్ చేసుకోవచ్చు. అదే ఒకేషన్ అయిపోయాక కూడా మనము హాల్లో డెకరేటివ్ పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇది యాంటిక్ ఆల్రెడీ యాంటిక్ ఫినిష్ చేంజ్ చేసాం కాబట్టి డైలీ మనం డెకరేటివ్ టైప్లో పెట్టినా కూడా మన డల్నెస్ అనేది అలా అంత ఫాస్ట్గా రాదు, మనకు ఎక్కువ లైఫ్ ఇస్తుంది. నెక్స్ట్ చూసారు కదా ఫ్లవర్స్ మోడల్ వచ్చేసి మనకి వర్క్ అనేది చాలా అంటే చాలా క్లియర్ ఉంటుంది. ఈవెన్ మనం డెకరేటివ్ పెట్టుకోవడానికి కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా మనకి ప్రసాదం బౌల్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఏదన్నా ఇంట్లో ఒకేషన్ ఉన్నా, లైక్ సత్యనారాయణ వ్రతం కానివ్వండి, ఇలా డిఫరెంట్ అకేషన్స్ వస్తాయి. ఆ అకేషన్స్లో మనకి దీంట్లో క్వాంటిటీ ఎక్కువ పట్టాలి అంటే మనం అనుకుంటాం కదా, సైడ్కి వచ్చేసి ఎలిఫెంట్ హెడ్స్ వస్తుంటుంది. దీంట్లోనే మనకి శంకు చక్రం నామం మధ్యలో వస్తుంది, మిడిల్లో ఫ్లవర్ డిజైన్ ఉంది. పూజా పర్పస్లో కూడా అండి మనము యూజ్ చేసుకోవడానికి, అంటే పూజ అనేది మనం డైలీ అలా పెట్టేస్తాం. అదే రెగ్యులర్ జర్మన్ సిల్వర్ అయితే మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అదే యాంటిక్లో అయితే మీకు జీరో మెయింటెనెన్స్ ఉంటుంది, అంత మెయింటెనెన్స్ పడదు. ఈవెన్ మనకు చూసారు కదా వర్క్ కూడా చాలా అంటే చాలా క్లియర్ ఉంటుంది. పైన వినాయకుడు, శంకుచక్రం నామం, కొంతమంది వెంకటేశ్వర స్వామి అలా స్పెసిఫిక్గా అడిగినా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. పంచపాత్ర టైప్లో ఏదైనా అకేషన్ ఉన్నా కూడా కొద్దిగా గ్రాండ్ లుక్ ఉండాలి, మాకు డిఫరెంట్గా ఉండాలి అంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇలానే కాకుండా శంకుచక్ర నామాలు కూడా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి ప్రెజెంట్ మన దగ్గర స్టాక్. ఇంకా మనం డెకరేటివ్ టైప్లో ఎలిఫెంట్స్ అనేది చాలా పెడతాం. అండ్ ఇది యాంటిక్లో వచ్చేసి మీరు చూసారు కదా వర్క్ అనేది చాలా క్లియర్ ఉంటుంది. పెట్టడానికి కూడా డెకరేటివ్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఉర్లీ ముందు కానివ్వండి, ఏమైనా మనం నిలబెట్టుకున్న గాడ్స్ ముందు కానివ్వండి, లుక్ వైజ్గా మనకి చాలా బాగుంటుంది. సీతారాం ఇలా వచ్చేసి ఉంది కదండి, ఇది కూడా మనకి డైలీ యూస్కి ఇంట్లో పూజ గదిలో పెట్టడానికి కూడా యూస్ఫుల్ ఐటమ్. ఏంటంటే డల్ అవ్వడం, షేడ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు, లైఫ్ ఇస్తుంది. దీంట్లోనే మనకి శివలింగాలు కానివ్వండి,
చూసారు కదా, ఇప్పుడు ఏదైనా అకేషన్లో మనం స్పెసిఫిక్గా శివునే పూజిస్తూ ఉంటారు కొంతమంది, అలా కూడా బాగుంటుంది మనం పెట్టుకోవడానికి. దీంట్లోనే ఇలా కొద్దిగా డిఫరెంట్ లుక్ రావాలి, కొద్దిగా యూనిక్ మోడల్ ఉండాలి అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం. మనకి యాంటిక్లోనే ప్యూర్ జర్మన్ సిల్వర్లోనే యాంటిక్లో మనకి ఇలా ఐడల్స్ కూడా ఉన్నాయి. కృష్ణుడు చూడండి, ఇలా కొద్దిగా మనకి వెనకాల నంది వచ్చేసి ఇలా కృష్ణుడు కావాలి అన్న అవైలబుల్గా ఉంది. లేదు మాకు ఓన్లీ కృష్ణుడే కావాలి, గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వడానికి బాగుంటుంది. లేదా మన ఇంట్లో కూడా తీసుకొని ఇలా డెకరేటివ్లో పెట్టుకోవడానికి, ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్ ఐటమ్ అండి. దీంట్లోనే మనకు ఐడల్స్లో లక్ష్మీదేవి అండ్ గణేశుడు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇలా స్పెసిఫిక్ ఈ గాడే మాకు ఈ సైజ్లో ఈ మెజర్మెంట్స్లో మాకు కావాలి అంటే కస్టమైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. యాంటిక్లోనే మనకి బౌల్స్, చిన్న చిన్న బౌల్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. దీనికన్నా చిన్నవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే శాంపుల్ పీసెస్లో నేను మీకు చూపించలేకపోతున్నాను. నక్షి వర్క్ కానివ్వండి, ఈవెన్ మనకి వితౌట్ స్టాండ్ అండ్ విత్ ఎలిఫెంట్ స్టాండ్ కొద్దిగా మాకు హెవీగా కావాలి. ఆర్ఎల్స్ ఇలా అష్టలక్ష్మి ప్రసాదం బౌల్స్ టైప్లో మనకి అష్టలక్ష్మిలో వచ్చి చుట్టూ ఉంది, లీఫ్ మోడల్ వచ్చి ఉంటుంది. దీంట్లోనే మనకి బౌల్స్లో నేను మీకు కొన్ని పీసెస్ మాత్రమే చూపించాను. ఇంకా దీంట్లో డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. యాంటిక్లోనే మనకి కబ్ అండ్ కాఫ్ అండి, అంటే ఇంట్లో గోమాత అలా ఉంటే చాలా మంచిది అంటారు కదా. ఆర్ఎల్స్ మీరు ఏదైనా గృహప్రవేశానికి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలి అన్నా కూడా ఇలా యూస్ చేయొచ్చు. పెద్ద సైజెస్ నుంచి చిన్న సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ మనకి ఈ చిన్న దాంట్లో కూడా చూడండి, ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మనకి ఎంబోజింగ్ కూడా దీంట్లో వచ్చేసి మీకు లక్ష్మి అండ్ గణేష ఎంబోజింగ్ బయటికి ఉంది, క్లియర్ ఉంటుంది వర్క్ అంతా కూడా. సో దీంట్లో మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీడియం సైజ్ అంటే మీడియం, ఆర్ స్మాల్ సైజ్ అంటే స్మాల్ సైజ్. ఇది వచ్చేసి మనకి అక్షంతలు పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు గ్రాండ్గా ఉండాలి, కొద్దిగా మేము డిఫరెంట్గా ఉండాలి, రొటీనే కాకుండా అన్నా కూడా మనకి ఇలా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంట్లోనే మనకి ఈవెన్ తులసి పాట్ కూడా అదే జర్మన్ సిల్వర్లో రెగ్యులర్ అయితే ఏంటంటే మనం బయట పెట్టడంతో నల్లగా అవ్వడము ఆర్ఎల్స్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అదే ఇదైతే మీకు జీరో మెయింటెనెన్స్, మీరంతా మెయింటైన్ చేయాల్సినంత అవసరం ఉండదు. బయట పెట్టినా కూడా డల్ అవ్వడం అలాంటివి ఏమి ఉండదు. ఈవెన్ మీకు ఇది అంటే డైలీ యూస్ పర్పస్ కూడా ఎలాగో మనం తులసి కోట అంటే డెఫినెట్లీ డైలీ యూజే చూస్తాం. అది దీంట్లో మనం ఈవెన్ శాండ్ కూడా అదంతా వేసుకోవచ్చు. నక్షి వర్క్ కూడా చూడండి, క్లియర్ ఉంటుంది మనకి. దీంట్లోనే మీకు అష్టలక్ష్ములతో కావాలి, ఇలా కావాలి అన్నా కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. దీంట్లోనే మనకి చెంబులు కానివ్వండి, కలశాలు, ఇప్పుడు ఇది గృహప్రవేశానికి వాటర్ తీసుకెళ్తూ ఉంటారు ఒకేషనల్గా అయితే, అలా లేదు దీంట్లో మాకు కొద్ది చిన్న సైజ్ కావాలి ఇంట్లో యూస్ చేయడానికి కలసం టైప్లో అంటే అలా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్లో మనము మన దేవుళ్ళని నిలబెట్టుకోవడానికి ఇలా సింహాసనాలు అడుగుతూ ఉంటానండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మాత్రం ఒక మోడలే, దీంట్లో మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీరు చూస్తుంది అయితే ఈ సైడ్స్కి మనకి ఎలిఫెంట్స్ ఉండి నక్షి వర్క్ కూడా ఉండి ఇలా అష్టలక్ష్ములు వచ్చేసింది, మధ్యలో బాలాజీ ఉంది. ఈవెన్ చూడండి మీరు ఇక్కడ కూడా మనకి వర్క్ అనేది చాలా క్లియర్ ఉంటుంది. దీంట్లో మీకు పికాక్ కావాలి, లేదు ఇలా వేరేవి కావాలి అన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. కింద కూడా చూడండి సింహాలు ఇలా నిల్చున్నట్టు విత్ ఫేసెస్ చాలా బాగా వచ్చింది లుక్ వైజ్గా. మన దేవుళ్ళని నిలబెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఏదైనా అకేషన్కి. దీంట్లోనే మనకి ఉర్లీస్ టైప్లో ఉన్నాయండి. ఇది వచ్చేసి పీకాక్ వచ్చింది సైడ్స్కి. మీకు ఇలానే కాకుండా ఎలిఫెంట్స్ కావాలి అంటే ఎలిఫెంట్స్, ఇంకా డిఫరెంట్ ఏమన్నా మీకు స్పెసిఫిక్గా ఇవి కావాలి అన్న అవైలబుల్గా ఉంటాయి. చుట్టూ నక్షి వర్క్, ఇది మీరు కనుక హాల్లో మనకి డెకరేటివ్ టైప్లో పెట్టుకుంటే లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకోటి మనం ఏదైనా దేవుళ్ళని కొద్దిగా హైట్లో నిలబెట్టాలి అని అనుకుంటారు, చిన్న హైట్ సరిపోదు మాకు కొద్దిగా పెద్ద హైట్లో కావాలి అంటారు. ఈ హైట్లో మనకి దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, నక్షి వర్క్ కానివ్వండి, మువ్వలు కానివ్వండి, ఎలిఫెంట్ ఫేస్ కానివ్వండి, మొత్తం క్లియర్ ఉంటుంది మనకి. చూసారు కదండి, మీకు యాంటిక్లో మాత్రం నేను కొన్ని పీసెస్ మాత్రమే శాంపుల్గా చూపించాను. మన దగ్గర ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. మీకు దీంట్లో ఇంకా ప్రైస్ ఇష్యూ కానివ్వండి, లేదు మాకు ఈ మోడల్లో కావాలి అన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ అయితే మేము మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తాం. సో చూసారు కదా, మనకి దీంట్లోనే రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను శాంపుల్గా కొన్ని పీసెస్ చూపిస్తానండి. మనకి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి స్టార్ట్స్ ఫ్రమ్ 99 రూపీస్ ఉంది. మనం ఇలా చూడండి, లీఫ్ దీపం కానివ్వండి, దీంట్లోనే లీఫ్ మోడల్లో ఉంది అండ్ ఇలా డిఫరెంట్ మోడల్లో కూడా ఉంది. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అన్నా కూడా దీపాలు ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఈవెన్ మేము పెయిర్ లాగా ఇవ్వచ్చు, సింగిల్ పీస్ లాగా కూడా ఇవ్వచ్చు. ఈ దీపాలలోనే మోడల్స్ చూడండి, చక్రం లాగా కానివ్వండి, ఈవెన్ సర్కిల్లో డిఫరెంట్ మోడల్ కూడా. దీంట్లో మనకు ఆర్టిఫిషియల్గా లుక్ వైజ్గా కలర్ఫుల్గా కొద్దిగా ఉంటుంది, అలా దీపాలు కూడా ఇవ్వచ్చు. ఇలా ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి చుట్టూ. ఇది చూడండి మనకి అంటే సింగిల్ పీస్గా కూడా ఇవ్వచ్చు, పెయిర్గా కూడా ఇవ్వచ్చు. మనం ఇవ్వడానికి కూడా కొద్దిగా కలర్ఫుల్గా లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. వాళ్ళు యూస్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా కాకుండా యూనిక్గా ఉంటుంది కదా, వాళ్ళు డైలీ పర్పస్ యూస్ చేసుకోవడానికి కూడా. ఇది వచ్చేసి బ్రాస్ ఉంటుంది మనకి. ఈ దీపాలలో కూడా చూడండి, 2 స్టెప్స్ కానివ్వండి, 3 స్టెప్స్ కానివ్వండి, 5 స్టెప్స్, అలా డిఫరెంట్ మోడల్స్లో మన దగ్గర దీపాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి.
క్రిస్టల్ దీపమ్స్ ఇలా చూడండి, దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. మనం తులసి పాట్ ముందు పెట్టడానికి ఇలా కవర్గా ఉండాలి, కొద్దిగా ఎయిర్ పోకుండా ఉండాలి అంటే కూడా ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఇది కూడా కాపర్ వచ్చేసి స్టోరింగ్ బౌల్స్ అండి. మనకి ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏదైనా స్టోర్ చేసుకోవడానికి యూనిక్గా ఉంటుంది. పాట్ షేప్ వచ్చేసి ఇలా వచ్చేసి ఉంటుంది విత్ క్యాప్. ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. కాపర్ అనేది హెల్త్కి కూడా మంచిది అంటారు అలా. అండ్ దీంట్లోనే కాపర్లోనే మనకి ఇలా గోల్డ్ ఫినిషింగ్లో కూడా ఉంది. ఇదే కాపర్, దీంట్లో మనకి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసింది. ఇది కూడా పాట్ మోడల్ వస్తుంది మనకి. దీంట్లోనే మనకి బౌల్స్ కానివ్వండి, చిన్న చిన్న గంధం గిన్నెలు ఈ సైజ్ నుంచి ఫ్రమ్ బిగ్గర్ మనకి ఈ సైజెస్, దీనికన్నా పెద్ద సైజ్ కావాలి అన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే కొద్దిగా టైం ఇవ్వాల్సి వస్తుంది. ఫ్లవర్ బౌల్స్ కానివ్వండి, చూడండి ఫ్లవర్ బౌల్స్ ఇలా మనకంటే కొద్దిగా పెద్ద ఐటెం లాగా ఉండాలి, చూడడానికి లుక్ వైజ్గా అంటే కూడా అలా ఇవ్వచ్చు. ఫ్రూట్ బౌల్స్ దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రమ్ స్మాలర్ టు బిగ్గర్. అండ్ దీంట్లోనే ఉర్లీస్ టైప్లో వచ్చేసి ఉంటాయి మన దగ్గర. కొద్దిగా ఇలా అంటే యూనిక్ మోడల్ వచ్చేసి ఇలా లేదు, మనకి సైడ్కి హ్యాండిల్ కావాలి అంటే సైడ్కి హ్యాండిల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి బ్రాస్లోనే గౌరమ్మ సెట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లోనే మనకు చూసారు కదా రిటర్న్ గిఫ్ట్ లీఫ్ గణేష్, దీంట్లో సిల్వర్ ఫినిషింగ్ విత్ యాంటిక్ ఫినిష్ అండ్ గోల్డ్ ఫినిష్ కూడా యాంటిక్లోనే ఉంటుంది. మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా మనం వాళ్ళు యూస్ చేసుకునే విధంగా వాళ్ళ డెకరేటివ్ లాగా కూడా ఇవ్వచ్చు. కృష్ణుడి దీపం కానివ్వండి, ఫ్లవర్లో వినాయకుడు కానివ్వండి, చూసారు కదా మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లోనే మనకి రిటర్న్ గిఫ్ట్స్ అంటే వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇవ్వచ్చు అండి. చూసారు కదా పూజా గదిలో మనము ఏదైనా యూజ్ చేసుకోవడానికి చూడండి, లోపల కూడా మనకి పాదాలు వచ్చేసింది, క్లియర్ ఉంటుంది. ఈవెన్ మనకి ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏదైనా యూజ్ చేసుకునేలాగా పూజా గదిలో ఇలా కర్పూరం పెట్టుకోవడానికి కానివ్వండి, ఏదైనా ఒత్తులు వేసుకోవడానికి కానివ్వండి, వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది రిటర్న్ గిఫ్ట్ పర్పస్. గృహప్రవేశానికి కూడా మనం కవ్ అండ్ కప్ వేస్తే చాలా మంచిది అంటారు. ఇలా మనకి కవ్ అండ్ కప్ దీంట్లో సైజెస్ అండ్ గోల్డ్ ఫినిష్ కావాలంటే గోల్డ్ ఫినిషింగ్, సిల్వర్ ఫినిష్ అంటే సిల్వర్ ఫినిష్. దాంట్లోనే మనకి యాంటిక్లో కావాలంటే యాంటిక్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కుంకుమ బన్నీలు కూడా చూడండి, యూనిక్ మోడల్, పికాక్ మోడల్ కానివ్వండి, కొద్దిగా మాకు సింగిల్ డబల్లో కావాలి అంటే పసుపు కుంకుమ యూజ్ చేసుకోవడానికి, కలసం మోడల్ ఇలా. అండ్ మనకి ఎలిఫెంట్ ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ ఉంటుంది, ఇచ్చినా కూడా మనకి యూజ్ అయ్యేలా ఉంటుంది, ఇది మ్యాగ్నెటిక్ ఉంటుంది. అండ్ ఇది చూడండి, దీంట్లోనే కొద్దిగా కవ్ వచ్చేసి కొద్దిగా యూనిక్ మోడల్ వస్తుంది. ఇది ఈవెన్ ఇది క్యాప్ అనమాట, ఇలా యాంటిక్ ఫినిష్ వచ్చేసి ఉంటుంది జింక్ మెటల్లోనే. మనకి దీంట్లోనే మనకి గణేశుడు తాండవం ఆడుతున్నట్టు వస్తుంది 5 దీపాల స్టెప్లో. మనకి ప్లేట్స్ కానివ్వండి, మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏదైనా పూజా పర్పస్ యూస్ చేసుకోవడానికి, ఫ్లవర్స్ వేసుకోవడానికి కానివ్వండి, ఏదైనా చిన్న ప్రసాదం టైప్లో పెట్టుకోవడానికి కూడా మనకి షీట్ కూడా పోతుంది అన్నట్టు ఏమి ఉండదు, పర్మనెంట్ ఉంటుంది. షీట్ కూడా లామినేటెడ్ ఉంటుందండి. ఇలా మీనా వర్క్లో కావాలి అంటే మీనా వర్క్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్లెయిన్లో కావాలి కొద్దిగా మాకు అంటే ప్లెయిన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇలా లీఫ్ వచ్చేసి లీఫ్లో మనకి వినాయకుడు ఫేస్ అలా కావాలి అంటే అలా లేదు, మాకు కొద్దిగా డిఫరెంట్ మోడల్లో వినాయకుడే ఇలా కావాలి అంటే ఇలా. లీఫ్లో ఇలా కొద్దిగా పెద్ద సైజెస్లో కావాలండి, లీఫ్లో వినాయకుడు కంప్లీట్ వినాయకుడు వస్తుంది ఇలా ఉంది. లీఫ్లోనే మనకి కొద్దిగా న్యాచురల్ లుక్ కోసం ఇలా గ్రీన్ కలర్ వచ్చేసి మధ్యలో వినాయకుడు వస్తుంది. ఇలా డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ మీకు ఇది అన్నప్రాసన పర్పస్ కూడా ఏదైనా ఇవ్వాలి అంటే వాళ్ళు బౌల్ ప్రసాదం బౌల్ టైప్లో యూస్ చేసుకోవచ్చు. బౌల్ విత్ స్పూన్ వస్తుంది, బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది. దీంట్లోనే కంప్లీట్ సిల్వర్ అంటే సిల్వర్, గోల్డ్ అంటే గోల్డ్ మిక్సింగ్లో కావాలి అన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లోనే మనకి స్టోరింగ్ బాక్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. రిటర్న్ గిఫ్ట్స్లోనే కాపర్ వచ్చేసి ఉంటుంది మనకి. ఈవెన్ మనం వాళ్ళకి ఇచ్చినా కూడా ఏదైనా కూడా స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. దీంట్లో మనకు సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రమ్ స్మాలర్ టు బిగ్గర్ సైజ్. అండ్ దీంట్లోనే మనకి ఇలా మీనా వర్క్ బాక్సెస్, స్టీల్ పైన మీనా వర్క్ వస్తుంది. ఇలా షీట్ వచ్చేసి వినాయకుడు కావాలి అంటే ఇలా, లేదు కొద్దిగా మాకు మీనా వర్క్లో కావాలి అంటే ఇలా వస్తుంది. సో మీకు ఇవి నేను రిటర్న్ గిఫ్ట్స్లో మాత్రం కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను శాంపుల్గా చూపించగలిగాను. మీకు ఇంకా ఫర్దర్గా రిటర్న్ గిఫ్ట్స్ కావాలి, సింగిల్ పీస్ కావాలి, బల్క్ ఐటమ్స్లో కావాలి అన్నా కూడా ఇచ్చేస్తాము. కానీ మీరు విజిట్ అయ్యే పాసిబుల్ ఉంది అంటే విజిట్ అవ్వండి. సో నేను మీకు డెకరేటివ్లోనే మనకి డెకరేటివ్ పర్పస్ యూజ్ అయ్యే విధంగా నేను కొన్ని డాల్ సెట్ అయితే చూపిస్తానండి. మనకి ఏదైనా ఇప్పుడు అకేషన్ ఉంది, లైక్ పెళ్ళి కానివ్వండి, ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలా డిఫరెంట్ అకేషన్స్, అమ్మవారికి పూజించడం కానివ్వండి, ఏదైనా ఫెస్టివల్స్ కానీ అలా మనం డెకరేటివ్గా పెట్టుకోవాలి అని అనుకుంటాము. చూసారు కదా, పెళ్ళికి యూజ్ అయ్యేలాగా మనకి పెళ్ళి కానివ్వండి, 7 అడుగులు వేసేటప్పుడు కానివ్వండి, ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ఏదైనా ప్రామిస్ చేసేటప్పుడు అలా కానివ్వండి, డిఫరెంట్ పెళ్ళిలోనే మనకి డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి. ఆ అకేషన్స్కి తగ్గట్టు మన దగ్గర వెడ్డింగ్ డాల్స్ అనేది ఉంది. పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కానివ్వండి, అలా మన దగ్గర ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఇలా పెళ్ళి పసుపు దంచడానికి కానివ్వండి, ఇంకా ఉయ్యాల ఫంక్షన్స్ కానివ్వండి, అలా డిఫరెంట్ ఒకేషన్స్కి డెకరేటివ్ టైప్లో యూజ్ చేసుకోవడానికి మన దగ్గర అవైలబుల్గా ఉంది. లేదు మేము ఓన్లీ సింగిల్ డాల్ తీసుకుంటాము, అరస్ జంటగా తీసుకుంటాము అన్నా కూడా అవైలబుల్గా ఉంది. మీరు సెట్ చేసుకోవడానికి చూడండి, దీంట్లోనే మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి.
ఈసారి సింగిల్ డోర్స్ తీసుకొని మేమే అరేంజ్ చేసుకుంటాము అన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. సో నేను మీకు ఇంకా పీటలు వాల్ స్టూల్స్ అలా చూపిద్దాం అనుకుంటున్నానండి. దీంట్లోనే మనకి పెళ్ళికి అంటే ఇప్పుడు జనరల్గా అప్పట్లో మనము పీటలే యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడు కొద్దిగా ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది, ఆర్ఎల్స్ ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ కూర్చోవాలి అన్నా కూడా మన దగ్గర స్టూల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొద్దిగా మీకు సైజెస్ బట్టి మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చూసారు కదండి, ఇలా సిల్వర్ షీట్లో కావాలి అంటే సిల్వర్ షీట్లో, గోల్డ్ మనకి మీనా వర్క్ షీట్లో కావాలంటే మీనా వర్క్ షీట్లో ఉన్నాయి. అండ్ మనకి కొద్దిగా క్వాలిటీ పరంగా కొద్దిగా బాగుండాలి అంటే ఇలా రోజ్ వుడ్ వచ్చేసి మనకి దీనిపైన బ్రాస్ షీట్ వస్తుందండి. మన వర్క్ కూడా మనకి చూడండి కంప్లీట్ బార్డర్ వచ్చేసి యాంటిక్ ఫినిష్ ఉంటుంది. లుక్ వైజ్గా కూడా కొద్దిగా గ్రాండ్ లుక్ ఉంటుంది. మనకి కొద్దిగా కలర్ఫుల్గా కావాలి మాకు అంటాం కూడా ఇలా మనకి పీటల్లో విత్ హైట్ అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదండి. సో మనకి దీంట్లోనే పీటలలో రెగ్యులర్గా మనం మీనా వర్క్ అనేది బయట చూస్తూ ఉంటాం. కాకపోతే మనకి ఇదేంటంటే స్పెషల్, ఇది లామినేటెడ్ అయి వస్తుంది. సో దాన్ని మనం వాడుతున్నప్పుడు మనకి దీని మీద వాటర్ పడినా కూడా, ఈవెన్ పసుపు కుంకుమ అలా పడినా కూడా ఈజీగా వాష్ చేసుకునే విధంగా ఉంటుంది. సో దీంట్లోనే మనకి సింహాసనాలు కొద్దిగా మాకు నార్మల్ క్వాలిటీలో కావాలి అంటే జర్మన్ సిల్వర్లో కాకుండా అంటే ఇలా వుడ్ పైన మన దగ్గర సిల్వర్ షీట్ ఫ్రమ్ స్మాలర్ సైజ్ టు బిగ్గర్ సైజ్ వరకు ఉన్నాయి. ఇది కూడా మనం రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయితే ఎవరికైనా సరే ఇవ్వచ్చు. మనం దేవుళ్ళని నిలబెట్టుకోవడానికి కానివ్వండి అలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ లాగా ఉంటుంది. దీంట్లోనే మనకి సిల్వర్ షీట్ మీనా వర్క్లో కావాలి అంటే మీనా వర్క్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదే మనకి జర్మన్ సిల్వర్లో ఇంపోర్టెడ్ మోడల్ అండి. ట్రేస్ మన దగ్గర ఏంటంటే జర్మన్ సిల్వర్ ఇంపోర్టెడ్లో అంటే డల్ అవ్వడం, షేడ్ అవ్వడం అలాంటిదేం ఉండదు. అదే ఇంపార్టెంట్ కాకుండా మనకి రెగ్యులర్ ఐటమ్స్ అయితే మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో మనకి దీంట్లోనే జర్మన్ సిల్వర్లో మనకి చిన్న బౌల్స్ ఫ్రమ్ స్టార్టింగ్ బౌల్స్ ఇది ప్లెయిన్లో కావాలి అంటే ప్లెయిన్లో కూడా ఇలా అవైలబుల్గా ఉన్నాయండి. లేదు మాకు కొద్దిగా డిఫరెంట్ లుక్ రావాలి, కొద్దిగా యూనిక్ అంటే గ్రాండ్ లుక్ ఉండాలి అంటే ఇలా మనకి ఎలిఫెంట్ లెగ్స్ వచ్చేసి, ఎలిఫెంట్ కాకుండా పీకాక్ రావాలి అంటే పీకాక్ మోడల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా చిన్న బౌల్స్ నుంచి పెద్ద సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ గంధం గిన్నెలు మనం ప్రసాదం పెట్టడానికి కానివ్వండి, ఏదైనా అకేషన్ అప్పుడు ఇలా గంధం అక్షంతలు అలా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ అంటే సేమ్ సిల్వర్ లుక్లో ఉంటుంది మనకి ఇది. మీకు ఇలానే దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ డిఫరెంట్ షేప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. జర్మన్ సిల్వర్లోనే మనకి ఇది స్టార్టింగ్ సైజ్ అండి. ప్లేట్స్లో కూడా ఇది వచ్చేసి మనకి ప్రసాదం దేవుడి ముందు పెట్టుకోవడానికి రెగ్యులర్గా, ఆరెల్స్ మనం ఏదైనా దీపాలు నిలబెట్టుకోవడానికి కూడా ఆయిల్ ఫ్లో కింద పడకుండా ఇలా యూస్ చేయొచ్చు. దీంట్లోనే మనకి పూజా సెట్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. జర్మన్ సిల్వర్లోనే ఇది రెగ్యులర్ ఐటమ్ అనమాట, ప్యూర్ జర్మన్ సిల్వర్. ఈ సైజెస్ నుంచి ఈ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. కొద్దిగా మీకు మిడిల్ సైజ్లో మాకు 10 ఇంచెస్ 8 ఇంచెస్ అలా కావాలి అన్నా కూడా ఇలా మన దగ్గర డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. మన దగ్గర ఇలా ప్రసాదం బౌల్స్ కొద్దిగా ప్లెయిన్లో కావాలి అంటే ప్లెయిన్లో, లేదు లేజర్ వర్క్, నక్షి వర్క్ అలా డిఫరెంట్ మోడల్స్లో కావాలి అంటే అలా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రమ్ స్మాలర్ సైజెస్ టు బిగ్ సైజ్ ఉన్నాయి. అండ్ మన దగ్గర అష్టలక్ష్మి చెంబు కలసం మోడల్లో మీకు పెళ్లి పర్పస్ కానివ్వండి, లేదు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కొద్దిగా సిల్వర్ లుక్ రావాలి అన్నా కూడా ఇలా మన దగ్గర డిఫరెంట్ మోడల్స్లో అండ్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదు ప్లెయిన్లో కావాలి అన్నా కూడా ప్లెయిన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ మనకి పెళ్లిలో యూజ్ అయ్యేలాగా బియ్యం కలపడానికి కానివ్వండి, కాలుగడికి తాంబూలం కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ జల్లెడలు, మంగళ స్నానాలు జల్లెడలు అండ్ ఫ్లవర్ బౌల్స్, ఏదైనా ఫ్లవర్ బౌల్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, ఆరల్స్ ప్రసాదం బౌల్స్ అలా కూడా మనకి జర్మన్ సిల్వర్లో అవైలబుల్గా ఉన్నాయి. జర్మన్ సిల్వర్లోనే మనకి దీపాలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. చిన్న సైజెస్ నుంచి అంటే మంగళహారతిలో యూజ్ చేసుకోవడానికి ఆ సైజెస్ నుంచి ఫ్రమ్ బిగ్గర్ సైజ్ ఏదైనా అకేషన్ ఉన్నా కూడా కొద్ది గ్రాండ్ లుక్ రావాలి, కొద్ది పెద్ద సైజ్ కావాలి అన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. జర్మన్ సిల్వర్లో మనకి ఇలా ఉంగరాల బిందెలు కానివ్వండి, వాటర్ ఏదైనా గృహప్రవేశానికి వాటర్ తీసుకెళ్ళడానికి బిందెలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. పెళ్ళికి కూడా యూజ్ అయ్యేలాగా ఇప్పుడు మనకి కొద్దిగా ప్రైస్లో మనకి తక్కువ కావాలి, మనకి స్టీల్ పైన మీనా వర్క్, బ్రాస్ పైన మీనా వర్క్ అనేది ఉంటుందండి. ఈవెన్ మనకి ఫోటోగ్రఫీలో కూడా గ్రాండ్ లుక్ వస్తుంది. రెగ్యులర్గా మనం మీనా వర్క్ రెడ్ కలర్లో అయితే కామన్గా చూస్తూనే ఉంటాము. మనము అంటే డిఫరెంట్ కలర్స్, ఎల్లో కానివ్వండి, బ్లూ కానివ్వండి, వైట్, పింక్, గ్రీన్ ఇలా డిఫరెంట్ కలర్స్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మనం సారే డబ్బలు కానివ్వండి, చెంబులు కానివ్వండి, బిందెలు కానివ్వండి, కాలుగడిగే తాంబూలము, బియ్యం కలపడానికి బేసన్ ఇలా డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర మీనా వర్క్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొద్దిగా మీకు అంటే పీటలు ఇప్పుడు ఏదైనా కాంబినేషన్ మీనా వర్క్ థీమే మీకు పెళ్ళిలో అంటే పీటలతో సహా మీకు అన్ని ఐటమ్స్ పెళ్లి పర్పస్ మీకు మీనా వర్క్లో ఒకటే స్టోర్ దగ్గర దొరికిపోతాయి. సో చూసారు కదండి, మీకు ఇప్పుడు మాత్రం నేను జస్ట్ శాంపుల్గా కొన్ని పీసెస్ మాత్రమే నేను చూపించాను. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్లో కావాలి, డిఫరెంట్ సైజెస్లో కావాలి, ఆర్ఎల్స్ ఇంకా యూనిక్గా కావాలి, ఆర్ఎల్స్ మీకు ఇంకా ప్రైస్ ఇష్యూ కానివ్వండి, లొకేషన్ గురించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నా కూడా కావాలి అన్నా కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తాము. కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది అండ్ కస్టమైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ సర్వీసెస్ లైక్ మీరు ఇప్పుడు ఏదైనా రీపాలిష్ చేయించాలి అన్నా కూడా సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఇంకా ఏమన్నా క్వారీస్ ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ అవుతే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తాం.